మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ సంగమా. మన వాగ్దానాన్ని, మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని ఎలా మనం చూడాలి? ఈరోజు దేవుడు నీకు మాట చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సే నీ సంఘమును దీవిస్తా అని చెప్పాడు, నీ కుటుంబాన్ని దీవిస్తా అని చెప్పాడు, నీకు బిడ్డలు ఇస్తా అని చెప్పాడు, నీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పాడు. ఏదో ఒక విషయాన్ని నీ జీవితంలో చెప్పాడు. ఈ చెప్పిన విషయాన్ని ఎలా చూడాలి? ఎంత చూసినా జరగదు, ఏమీ అవ్వదు. చూస్తే ఎక్కడేసిన గొంగలు అక్కడున్నట్లుగా, బ్రతుకు ఎక్కడుందో అక్కడ ఆగిపోయిన చోట ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది. ఎలా చూడాలి? జాగ్రత్త వినండి. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన ఒకనొక వాగ్దానం మీద ఉంటే, ఇసుక రేణు వలె, ఆకాశ నక్షత్రం వలె లెక్క పెట్టలేనంత విస్తారంగా దేవుడు ఇస్తానని చెప్పాడు. అంటే లెక్కించడానికి అసాధ్యమైనది. కానీ అదే బైబిల్ చెప్తుంది, ఇజ్రాయెల్ ఎంతమంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో వారు లెక్కేశారని. అది మాత్రమే కాదు, మోషేకి లెక్కంతా తెలుసా. మోషే ఎందరు ఉన్నారో, చిన్నలు పెద్దలు అంతా లెక్క తెలుసు వారికి. కానీ ఆశ్చర్య విషయం నేను చెప్తాను వినండి. ఆ మోషే ఒకనొక సమయంలో ద్వితీయోపదేశకాండలో ఒక మాట అంటాడు, మీరు ఇసుక రేణు వలే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పి. చూస్తే లెక్క పెట్టగల వ్యక్తులు లెక్క పెట్టచ్చు. అంత మహాజనమేం లేరు, లక్షలు ఉన్నారు, వారిని లెక్క పెట్టచ్చు. 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల, 40 లక్షల లెక్క పెట్టచ్చు. కానీ వీరు లెక్కతో సరిచూసే వాళ్ళు కాదు. వీరు దేవుని వాగ్దానములతో చూసేవాళ్ళు. మీకు అర్థమవుతుంది. ఉదయం ఒక మాట చెప్తున్నాను వినండి. నీకు దేవుడు ప్రామిస్ చేస్తే, ఒక విషయం చెప్తే, ఇలా జరగబోతుందని నీకు చెప్తే, ఆ జరగబోతున్న విషయాన్ని చూడాలి తప్ప ఈ రోజు విషయాన్ని చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈ మధ్యకాలంలో మీ స్టేజ్ 2లోనో, స్టేజ్ 1లోనో, స్టేజ్ 3లోకో క్యాన్సర్ మేము తీసుకెళ్ళిపోయింది. చాలా డాక్టర్స్ చెప్పేశారు, ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ఈ మెడిసిన్ వాడకపోతే ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పేశారు, చనిపోతామని భయం నీకు కలిగిస్తుంది. దేవుడు చెప్తాడు, అది నువ్వు చూడకూడదు. ఆయన పొందిన గాయముల చేత స్వస్థతను చూడాలి. ఇది కష్టమైందే కదా. విశ్వాసం కష్టమైంది ఉండదు. విశ్వాసము కష్టమైన దాన్ని, అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తుంది. నిజమే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికే సాధ్యమట. చూడండి, నమ్మే నీకు అయిపోతుందట. అదే కాదు, నీవు కూడా చేయగలవు కార్యాలు దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అబ్రాహాము 100 ఏళ్ల సమయంలో విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడు. ఆ బలము గర్భం ధరించినట్టుగా చేసింది. మీకు అర్థమవుతుందా? ప్రామిస్ని, జరుగుతున్న విషయాలు చూడకూడదు. ప్రామిస్ అప్లై అయిందంటే ఫ్యూచర్ని చూపిస్తుంది ప్రామిస్. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చూడండి, దైవజనులు. అప్పుడు దావీదు కూడా అంతే. దావీదు ఒక సమయంలో, మీకు బాగా గుర్తుంటుంది ఈ విషయాన్ని, దావీదు వెళ్ళి లెక్కవేయమని చెప్తాడు ఇజ్రాయెల్ని. ఆ లెక్కవేయమని చెప్తే దేవుడు కోపంతో రగిలిపోయి ఒక తెగులు రప్పించేస్తాడు. మీకు గుర్తుందా? చూడండి ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం కోరుతున్నాడు ప్రామిస్లా చూడమంట. అంటే నీ జీవితం, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పెండ్లి అవ్వలే, ఆగిపోయింది. ఎలా చూడాలి నీ జీవితం అంటే, దేవుడు నాకు పెండ్లి చేసేసాడు, నాకు బిడ్డలున్నారు, దేవుడిని నేను ఇలా చూడబోతున్నా అంటే, ఏమైతే జరగలేదో ప్రామిస్ అప్లై చేసిన తర్వాత జరిగిందన్న విషయాన్ని చూడాలి తప్ప జరగలేని చూడకూడదు. నీ సంఘాన్ని దీవిస్తా అని చెప్పాడు. చూస్తే 20-30 మంది ఉన్నారు. నువ్వు ఎలా చూడాలి? దేవుడు ఇంతమందిని ఇవ్వబోతున్నాడు అంటే, నువ్వు ప్రతిసారి నిలబడినప్పుడు సంఘములో అంతమందిని చూసి ప్రసంగించాలి. అంతమంది ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూడాలి, ప్రసంగించాలి. ఈరోజు జాబ్ గురించి చూస్తున్నావు, గవర్నమెంట్ జాబ్ అని చూస్తే ఏ గవర్నమెంట్ జాబ్ రాలేదు, ఆగిపోయాము ఒక దగ్గర. చూడదాన్ని. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను, ఎందుకు గవర్నమెంట్ జాబ్? ఒక మాట మామూలుగా, ఎందుకని గవర్నమెంట్ జాబ్ అని అనుకుంటున్నారు? అదే స్థిరం అనుకుంటున్నారా? చూడండి, మన జీవితంలో కొన్ని హైట్స్ ఉన్నాయి. ఆ హైట్సే మనం చేరుకోవాలనుకుంటాం. ఒకటి, కొన్నిసార్లు కొన్ని చేరుకోలేనప్పుడు ఏది దేవుని ఆలోచన అది మనం పట్టుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా దేవుడు ఆలోచనలు ఏంది పెట్టుకుంటాం అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, ఇది డిస్కరేజ్ చేయడానికి కాదు, కానీ ఏదో మాట అనుకోవడానికి కాదు, కానీ ఒకటి ప్రోత్సాహం చెప్తున్నాను. కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోకూడదు. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసి నాకు ఏది రాదని అది ట్రై చేశాను, అందులో ఇందులో వేలు పెట్టాను, ఇందులో నా జీవితం ఏంటి అనుకుంటున్నావు? దేవుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ ద్వారా ఎంత సంతోషపడతావు అనుకుంటున్నావో రెట్టింపు ఆనందం తన చిత్తంలో నీకోసం ఉంచాడు. నిజం ఇది. నువ్వు నిలకడగా ఆయన మీద ఆధారపడు, ఉన్నతమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని కార్యాలు చూడాలంటే
వాగ్దానమును మనం చూడాలి. దేవుని కార్యాలు మనం చూడాలి, వాగ్దానం అప్లై చేయాలి. ఈరోజు స్థితినే చూసి ఈరోజు స్థితి బట్టి మనం ముందు చూడకూడదు, కానీ దేవుడు ఏదో కార్యాలు చేయబోతున్నాడు అన్న ధైర్యంతో మనం మాట్లాడాలి. ఈ ఉదయాన్న అటు ధైర్యము, అటు మే ద లార్డ్ ఓపెన్ యువర్ ఐస్. నీ కళ్ళు దేవుడు తెరచిన గాక. నీవు మామూలు పరిస్థితిని కాకుండా, మామూలు విషయాలు నీ జీవితంలో జరుగుతున్న విషయాలు మాత్రం కాకుండా వాటికి పైయొచ్చు నువ్వు దేవుని ప్రామిస్ చూసుదువు గాక. ఈ మాట చెప్తుంటే నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. నా జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం. ఈరోజు నా జీవితంలో జరుగుతున్న చాలా విషయాలు నేను వాగ్దానంలో చాలా విషయాలు ముందుగానే చూశాను. వాగ్దానం బట్టి ఇంకా జరగబోతున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ నేను చూస్తున్నాను. మీరు కూడా చూడండి, దేవుడు మనం అడిగినప్పుడట అవి పొంది ఉన్నావు నమ్మని దేవుడి లేఖనాలు చెప్తున్నాయి. నమ్ముతారా? దేవుని కార్యాలు మీ గృహం ముందు ఉన్నాయి, మీ ద్వారబంధాలు ఉన్నాయి. నీ కళ్ళు తెరువు, చూడు ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు చూచినవన్నీ కూడా దేవుడు నీకు జరిగించిన గాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తాను. ఈ ఉదయాన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎంత సంతోషమయ్యా, ఎంత ఆనందమయ్యా. నీ కార్యాలు గొప్పవి. నువ్వు నెమ్మది కలుగు చేసే దేవుడివి. నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి దీవించి వారి ఐస్ని, వారి కళ్ళు తెరవజేసి ఉన్నతంగా చూడాలని నువ్వు కోరావు. ప్రామిస్ వారి జీవితం నెరవేర్చబోతున్నావని, వారి జీవితంలో నువ్వు చేసిన ప్రతి వాగ్దానపు నెరవేర్పు వారికి జరగబోతుందని నువ్వు తెలియజేస్తున్నావు. నీకు వారు భయపడాల్సిన పని లేదు, వారు పిరికి వారు ఉండాల్సిన పని లేదు. ధైర్యంతో అడుగులు వేయాలని నువ్వు కోరుతున్నావు. వారు అడుగులు వేయబోతుండగా గొప్ప నెమ్మదితో దేవుని కార్యాలు వారు చూచి స్వాతంత్రం అనుభవించి అనేకులకు ఆదర్శంగా వారిని మార్చమని అడుగుతాం. యేసు నామమున వారి జీవితాలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక ఏడవడం ఆపేయాలి ఈరోజు నుంచి. అవును, నిజం ఇది. మూల కూర్చొని బాధపడుతూ ఎవరు లేనప్పుడు ఎన్నో చెడు ఆలోచనలతో నింపబడాల్సిన పని లేదు. ప్రభు మీద ఆధారపడితే దేవుడు ముందుకు నిన్ను గొప్పగా నడిపిస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా నడిపించును గాక. God bless you. See you tomorrow.